ఇందాక కూడా చెప్పాను. మోడీ గారు, అమిత్ షా గారితో పాటు ఇంకా చాలా పెద్ద యంత్రాంగం ఉంది అక్కడ. వాళ్ళు పార్లమెంటరీ బోర్డు ఉంది. చాలా మేధావులు ఉన్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ ఐ థింక్ దీని మీద బాగా అధ్యయనం చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో కల్లా, ఎందుకంటే ఈ పార్లమెంట్ సెషన్స్ పూర్తయ్యే లోపు ఇది డిక్లేర్ అయిపోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఆల్రెడీ ఎవరికి వాళ్ళు ఆలోచనలు ఉన్నారు. ఇప్పుడు మనం వెళ్ళాలి, దిగాలి, పని చేయాలనేటువంటిది. నేనైతే ఆల్రెడీ హిందూపురంలో నాకున్నటువంటి భక్త సమూహం వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా మా ఇల్లు మీరు వాడండి, మేము మీకు ఒక 100 మందికి మీ వాళ్ళు వస్తే మేము భోజనం పెడతాం, వాళ్ళకి ఏర్పాట్లు చూస్తామని ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు స్వచ్ఛందంగా మాట్లాడుతున్నారు నాతోటి. సో కార్యకర్తల్లో కూడా నేను ఈరోజు వెళ్తున్నానంటే భిన్న మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏక మనస్తత్వంతో వాళ్ళు మనతో కలిసి నడవడానికి, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అందరం కూడా పని చేయాలి. ఇప్పుడు దిస్ ఇస్ ద టైం. ఇప్పుడు వర్షం పడిన తర్వాత మనం దుక్కుతాము, దున్నుతాము, అప్పుడు ఇచ్చేస్తాము, కలుపు తీస్తామంటే అప్పుడు ఏం కుదరతుంది కదా. ముందు సాగు చేసి రెడీగా పెట్టుకుంటే ఆ వర్షం పడే సమయానికి మనం నారు పోసుకున్నా ఇంకోటైనా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళ కార్యక్షేత్రంలో వాళ్ళు సాగు చేసుకోవాలి, సరిగ్గా చేసుకోవాలంటే ఆ స్పష్టత పైనుంచి కూడా వచ్చేయాలి, వస్తుంది. కాబట్టి నాకున్న స్పష్టమైన ఆలోచన ఏంటనంటే, నాకున్న ఆదేశం కూడా మీరు వెళ్ళండి, మీ యొక్క క్షేత్రం మీరు అనుకుంటున్నారు కదా, మీరు కార్యం చేయండి, దాన్ని బట్టి చూస్తాం. మీరు ముందైతే మొదలు పెట్టండి. ఏమి లేదు అక్కడి నుంచి వస్తే అప్పుడు ఆలోచిస్తానని ఇంట్లో పడుకుని కూర్చుంటే అక్కడ నుంచి ఏప్రిల్ 16 ఎన్నికలు అనుకోండి, ఏప్రిల్ 10న లేకపోతే 8నో బీఫామ్ ఇస్తారు అనుకోండి, అప్పటిదాకా నేను అందులోకి వెళ్ళలేదంటే నేను ఏం చేసినట్టు అప్పుడు?